स्तूयमानस्य सनन्दन सनत्कुमार सनत्सुजात पराशर पुण्डरेक व्यासां परेश बलिरुक्माङ्गदार्जुन विभीषण हनुमद्गरुड शेष वाल्मीक्यादि परम भागवते संस्तूयमानस्य कटाक्षमात्र संजनित सहस्राक्षादि विजय विभव विलासायाः लोकजनन्याः कमलालयायाः कमल सलील संवाहित मृदुचरण कमलस्य श्रीमन्नारायणस्य अव्याहत दिव्याज्ञया प्रवर्तमानस्य विष्णु दिव्य नाभे कमल संभूतस्य सकल जगत्सृष्टुः परार्धद्वय जीविनः चतुर्मुख ब्रह्मणः प्रथम परार्धानन्तरे द्वितीय परार्धे पंचाशताधिवर्षे प्रथम मासे प्रथम पक्षे प्रथमे घने द्वितीय यामे तृतीय मुहूर्ते त्रयोदश घटिकायां प्रथम प्राणायाम काले नामधेयेन्द्र समये पार्थिवानंत कूर्म श्वेतवराह सावित्री मनु ब्रह्म प्रलयाख्य सप्तकल्पानां मध्ये श्वेतवाराह कल्पे स्वायंभव स्वारोजुष उत्तमतामसरीवत चाक्षुष वैवस्वत सूर्याग्निधर्म ब्रह्म रुद्रकाच्य भौच्य चतुर्दश मन्वन्तराणामन्तरे तेषु सप्तमे वैवस्वतमन्वन्तरे तत्रैक सप्तति महायुगानां सप्तविंशति गते विंशतितम महायुगे कृतत्रेतद्वापर युगेषु गतेषु द्वात्रिंशत् सहस्रान्वित चतुर्लक्ष संख्याब्दे वर्तमाने कलियुगे प्रथमपादे युधिष्ठिर विक्रमार्क शालिवाहन विजयाभिनन्दन नृपनागार्जुन शकानां मध्ये शालिवाहन शके अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन श्री प्रभवादे षष्टि संवत्सराणां मध्ये पराभव नाम संवत्सरे उत्तरायणे वसंत ऋतौ चैत्रमासे शुक्लपक्षे श्रीरामनवम्यां शुभतिथौ भृगुवासरे पुनर्वसु नक्षत्रे शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम् एवं विशिष्टे शुभेभ्युदय मुहूर्ते अंता కూడా ఒక్కసారి మమ అని స్మరించండి. మమ యజమానస్య జన్మ ప్రభృతి బాల్య కౌమార యవ్వన వార్ధకేషు జ్ఞానాజ్ఞానతో మనోవాక్కాయ కర్మకృత వృత్తావృత్త ప్రకీర్ణకాక్రాంత సమస్త దురితక్షయ ద్వారా సప్తఋషి మండల పర్యంతం కృతరాశేర్సహస్రావసానే ఏకైక వాలుకాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమిత కాలే తిలై సూర్య మండల పర్యంతం కృతరాశేర్వర్షసహస్రావసానే ఏకైక తిలాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమిత కాలే యవైశ్చంద్ర మండల పర్యంతం కృతరాశేర్వర్షసహస్రావసానే ఏకైక యవాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమిత కాలే శతకవ్యూతి సంమిత గోలోమభిర్ధ్రువ మండల పర్యంతం కృతరాశేర్వర్షసహస్రావసానే ఏకైక గోలోమాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమిత కాలే త్రిగుణితాగ్నిష్టోమాతిరాత్ర వాజపేయ పౌండరీకాది శతకృత పుణ్యఫలావాప్త్యర్థం శ్రీ విష్ణులోకే అంతా ఒక మారు చెప్పండి. మయా సహా దశ పూర్వేశ దశాపరేశ మద్వంశ్యానాం సర్వేషాం పితॄణాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత శ్రీ విష్ణులోక నిత్య నివాస సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం కరిష్యే. సుగంధకుసుమాక్షతనూతన వస్త్రాదిభిరలంకృత్య హిరణ్యగర్భ ఇతి మంత్రేణ కుశపుష్పాక్షత సహితం హిరణ్యఫలోదకం గృహీత్వా ఓం హిరణ్యగర్భः సమవర్తదాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ రాధారం హిరణ్యాముదే మాం కస్మై దేవాయ హవిషా విధేమ. అతః కన్యాదాన మంత్రాః కన్యాం కనక సంపన్నాం కనకాభరణేర్యుతా దాస్యామి విష్ణవే తుభ్యం విష్ణులోకే జిగీషయా కన్యే మే కృతో భూయాత్ కన్యే మే దేవి పార్శ్వయో కన్యే మే సర్వతో భూయాత్ తద్దానం మోక్షమాప్నుయాత్ విశ్వంభరః పంచభూతాः సాక్షిణः సర్వదేవతాః నాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై కన్యాం సాలంకృతాం
సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రదాస్యామి ధర్మకామార్థసిద్ధయే కన్యాదాన సాద్గుణ్యార్థం సాలగ్రామ గోభూ హిరణ్యదానాది షోడశ మహాదానాని కరిష్యే కాలగ్రామశిలాచక్రే భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం మే స్యాతదశాంతిం ప్రయచ్చ మే నవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం మే స్యాతదశాంతిం ప్రయచ్చ మే సర్వసస్యాశ్రయా భూమిః వరాహేన సముద్ధృతా అనంత పుణ్య ఫలదాం అతశాంతిం ప్రయచ్చ మే హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసో అనంత పుణ్య ఫలదమతశాంతిం ప్రయచ్చ మే ఓం దేవస్యత్వా సవిదః ప్రసవేష్మినార్బాహుభ్యాం హస్తాభ్యాం ప్రతిగృహ్ణామి వస్త్రేజే ప్రతిగృహ్ణాతు యం సీతా మమ సుతా సహ ధర్మచరీతవ ప్రతిచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహ్ణిష్వ పాణినా పతివ్రత మహాభాగా ఛాజేవానుగతా సదా. అంతా ఒక్కమారు చెప్పండి. లక్ష్మీ క్షీరాబ్ధితనయా మానిని జనకాత్మజా దాస్యామి లోకనాథాయ అరవిందాలయా ఇమా అనేన కన్యాదానేన భగవాన్ సర్వాత్మకః శ్రీరామచంద్రః సుప్రీతః సుప్రసన్నః వరదః భవతు అచ్యుత గోత్రోద్భవాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్ర స్వామినే వరాయ సౌభాగ్య గోత్రోద్భవ సాక్షాల్లక్ష్మీ స్వరూపా శ్రీ సీతాదేవి నామ్నీ ఇమాం కన్యాం ప్రదాస్యామి. అంతా ఒక్కమారు చెప్పండి. ప్రదాస్యామి. జై బోలో రామచంద్ర భగవాన్ మహాసంకల్పపూర్వకంగా శ్రీ రామచంద్రమూర్తికి కన్యాదానం జరిగింది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు, రెవెన్యూ మంత్రి గారు శ్రీమాన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీహరి గారు, వీరంతా దంపతియుక్తంగా వచ్చి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులైనటువంటి శ్రీమతి కొండా సురేఖ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు మొదలైనటువంటి మహనీయులంతా కూడా వచ్చి ఈ కళ్యాణ సందర్భంగా స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు దేవస్థానం తరఫున తెలంగాణ రాష్ట్రం తరఫున సమర్పిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర్పిస్తున్నటువంటి ఈ పట్టు వస్త్రాలు శ్రీ సీతారాములకు అందజేయబడుతున్నది. జై బోలో రామచంద్ర భగవాన్ కి జై రామాదగు జై లక్ష్మణ స్వామికి జై బోలో పవన సుత హనుమాన్ కి అలాగే శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీరి స్వామి వారు, శృంగేరి పీఠాధిపతులు గణపతి సచ్చిదానంద స్వామివారు మొదలైనటువంటి వారు అందరూ కూడా స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. అయితే ఈ వస్త్రములన్నీ స్వామివారికి కళ్యాణం పూర్తయిన తర్వాత శుభముహూర్తం అయిన తర్వాత సమర్పించబడడం జరుగుతుంది. లోకాచార ప్రకారేణ మంగళాష్టకచూర్ణికా పఠనం కుర్యాత్.
శ్రీమద్వ్యాధపరాజరార్జున సుఖ ప్రహ్లాదనాగంతకా శ్రీకంఠధ్రువ పుండరీక హనుమాన్ భీష్మాంబరీష్ ోద్భవాః శేషాక్రూరపతిష్ఠనారదపయోజాతాసనా భాగ్యదా ఏతే భాగవతాః భీషణముఖాః కుర్వంతు వాన్మంగళం సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన సావధానాః శ్రీకృష్ణస్య దయాపరస్య భువనాదేశస్య పుణ్యాత్మనః శ్రీనాథస్య ముఖారవింద విజిత శ్రీసోదరస్య ప్రభో శ్రీమత్పంకజలోచనస్య బహుధానందాని నామాని వై నానామంగళకారణాని కారణాని సతతం కుర్వంతు మాన్ మంగళ సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానాః శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానాః సరస్వతే చ గిరిజాహల్యా చ మండోదరే పాంచాలే ఘట సంభవస్య రమణీ సీతా సచే రోహిణి తారాసాగర మేఖలా గుణవతీ దేవహ్యుషారుంధతి కౌసల్యాది సమస్త పుణ్యవనితాః కుర్వంతు వాన్ మంగళం సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానాః శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానాః గంగా భోగవతీ కళిందతనయా భాగీరథీ నర్మదా గాయత్రీ భవనాశనీ గుణవతీ కన్యా నదీ గోమతీ గవతే సువర్ణవదనా గోదావరి గండకీ కావేరీ జగముద్వదే చ సరితః కుర్వంతు వాం మంగళం సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానాః నారాయణ ధ్యాన సావధానాః పాత్మం భాగవతం భవిష్యదమలం వారాహ గంగారుడం బ్రాహ్మం వైష్ణవ వామనేశ చరితం శ్రీనారదీయం శుభం బ్రహ్మాండం ఏతత్పురాణాని వై మార్కండేయ ముఖాని మాత్స్యమనిశం కుర్వంతు వాన్మంగళం సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా లక్ష్మీనారాయణ ధ్యాన సావధానాః ఆదిత్యశ్చ సుధాకరశ్చ ధరణీపుత్రశ్చ చంద్రాత్మజः దేవార్యశ్చ బృహస్పతిర్భృగుసుతశ్ఛాయాపతేర్నందనः శుభా ఏకాదశ స్థానగాః నక్షత్రాణి చ లగ్నయోః గతిధయః కుర్వంతు వాన్మంగళం సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానాః లక్ష్మీనారాయణ ధ్యాన సావధానాః కాంభోజశ్చ కళింగవంగమహదాహు కాశ్మీరభోజో మరుః నేపాలో నిదుతశ్చ జంకణకురు సౌవీర సౌరాష్ట్రకో గోకరహాటలాటయవనః ప్రజ్యోతిషాః కర్ణాటేతి సమస్త దేశ వనితాః కుర్వంతు వాన్మంగళం సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానాః శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానాః దేవేంద్రాది సమస్త దేవతగణాः సద్విప్రసత్యాదిషు మన్వాది స్మృతయోరుజశ్చ నిగమావాద్యాశ్చ నానావిధాః సమస్త కల్పతరువశ్చింతామణి సర్వదా షట్శాస్త్రాణి చ కామధేనురనిశం కుర్వంతు వాన్మంగళం సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానాః శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానాః రామానుజ భట్టరార్య జడగోపానంద సంకర్షణ శ్రీ సౌదర్శన పాంచజన్య భరదాచార్య మహావైష్ణవై వైదైశాస్త్రపురాణ వైష్ణవ కథాలాపైः సదా సేవితः పాయాద్వో భగవాన్ పురాణ పురుషः కుర్వన్ సదా మంగళం సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా జనగిరౌ సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే గిరిపదే నారాయణాఖ్యాచలే లోకమహాచలే నిషధే పుణ్యే చ పుష్పాచలే పాయాద్వో భగవాన్ పురాణ పురుషः కుర్యాత్ సదా మంగళం సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానాః శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానాః చతుర్దశ భవనానాం అనేక కోటి బ్రహ్మాండ ఇంద్రాగ్నిమనిర్దివర్ణవాయు కుబేర ఈశానాద్యష్టలోకపాలకానాం అనవరత జటాకోటిమణిమయానువందిత చాజ్వల్యమాన నారాయణ పాదారవింద సందోహానాం త్రింశత్కోటి దేవతానాం పరాశరాత్రేయ కాశ్యప మరీచి వామన చాబాలి వసిష్ఠ గౌతమ యాజ్ఞవల్క్య భృగ్వాది మునీనాం మందిర ముఖనాసిక స్థూపి మధ్యరంగ మహదాస్థాన సౌధాంతరాల గోపుర ప్రాకార
వచనాలయ యాగశాలాద్యనేక మండప నృత్త మండప రత్న వేదికాది మహామండపానా వాజపేయాదిరాత్రాప్తోర్యామశాంతపనాది మహాయజ్ఞానాం ఋగ్యయుస్సామాధర్వణ నాలాయన ప్రబంధ తర్కమేమాంస వేదాంత భాష్యాగమ శబ్దశాస్త్రాణాం భారత రామాయణ భాగవత శ్రీపాంచరాత్ర అష్టాదశ పురాణాదీనాం కనకరత్నమౌక్తిక తుకోల విచిత్ర వలయ గంధ పుష్పాక్షత పవిత్ర దూర్వాంకుర కుంకుమ గోరోజన కర్పూర కస్తూరికాది శోభన ద్రవ్యాణాం స్వస్తి పుణ్యాహ వాచన అంకురారోపణ ధ్వజారోహణ తీర్థాన్వజ భేరీదాడన యాగోపకరణ దేవతాహ్వాన కుంభస్థాపనాది దేవదేవస్య మహోత్సవానాం స్వస్తి కల్పద్రుమాగమ విచింత్య రత్న నిర్జన గణాది విస్తారకస్య దేవాసన ప్రస్తారకస్య వివిధ గ్రాహక మఘుమాయమాన అభ్రంకష కల్లోల వేలితస్య మంజుల మంజరీకృత భేణ మంజరీలాలితస్య గంగాది మహాతరంగిణీ సంగ సముద్భూత మంగళాభ్యంగ శృంగారకస్య పయః పారావారస్య హారనీహారపటీర కర్పూర ప్రభాత గద్ధగాయమాన ధవళద్వీపే సంతాన సంతతోద్యాన పరివృతే సంతతావృత పరిపూరిత పరిఘావలయుతే తపనీయహార ప్రాకార ప్రకాశమాన నవరత్న చిత్రిత ద్వారతోరణ శోభితే వివిధ సౌధ విభ్రాజితే రత్నస్తంభ షోడశ సహస్ర ప్రభాభాస్వన్మహిత తేజో విశేష విస్ఫూరితే మహనీయ సభామండపే మహాసింహాసనారూఢస్య లక్ష్మీ సమేతస్య దివ్య స్త్రీ వీజ్యమాన చామరస్య బ్రహ్మేంద్ర ప్రముఖత్రయస్త్రింశత్ కోటి దేవతా సంఘాత శబ్దాయమాన సభా సన్నివేశస్య విశ్వక్సేనా నివార్యమాన సమ్మఖ సంవర్ధన కలకలస్య ఏనస్య అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య ప్రసాదేన ప్రవర్తినానాం లగ్నహోరాత్రే కాణనవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశదంశకానాం నిరంతరమనుకూలానాం శుభశోభనానాం స్వస్తి సర్వే గ్రహాః శుభనక్షత్రయుక్త సరిగ్గా మధ్యాహ్న సమయం అర్చక స్వాములు మీ అందరికీ ఆ జీలకర్ర బెల్లాన్ని చూపిస్తూ ఉన్నారు. సరిగ్గా అందరూ కూడా సేవించండి, అందరికీ దర్శింపజేస్తూ ఉన్నారు. మధ్యాహ్న సమయం, మధ్యాహ్నే కర్కటే లగ్నే అని రామచంద్రమూర్తి అవతరించినటువంటి సమయం. ఈ సమయంలోనే సుముహూర్తంగా నిర్ణయించారు, అభిజిల్ లగ్నం అన్నారు. కనుక అంతా కూడా సేవించండి. ఆ స్వామివారికి అమ్మవారికి గోవిందా ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్తః సుముహూర్తోస్య భవంతో మహాంతో రాజా రామచంద్ర భగవాన్ కి, సీతామాయి కి, లక్ష్మణ స్వామి కి, పవన సుత హనుమాన్ కి, భద్రాద్రి రామ గోవింద, వైకుంఠ రామ గోవింద, ఓంకార రామ గోవింద, రామనారాయణ గోవింద, లక్ష్మీ రమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సుముహూర్తం అయిన తర్వాత ఇంకా మాంగళ్య పూజ, మాంగళ్యధారణ, మాంగళ్యధారణ అయిన తర్వాత వారణమాయనం అని ఆ వేడుక, ఆ తర్వాత తలంబరాల వేడుక, ఇవన్నీ ఉన్నాయి. ముహూర్తం అయిపోయింది కదా అని కళ్యాణం అయిపోయినట్లు కాదు, కళ్యాణం ఇంకా ఉంది. కనుక అందరం సావధానంగా చూద్దాం, కళ్యాణ ప్రక్రియనంతా కూడా సేవిద్దాం. మనం ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ అదృష్టం ఏమిటంటే వైదికమైనటువంటి పద్ధతిలో కళ్యాణం అనేటువంటిది మన తెలుగు వారికి ఉన్నది. మిగతా రాష్ట్రాల్లో ఉండేటువంటి వారిది వైదికం కాదా అని అడగొద్దు నన్ను. కానీ ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ అదృష్టం ఏమిటంటే వేదం చెప్తున్నది ముహూర్త సమయానికి వధూవరులిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకోవాలి అని. ఆ చూసుకోవాలి అని అంటే ఏం చేయాలి అని అంటే దానికి మంచి ఆచారం పెట్టారు. అప్పుడు అంతకుముందు కూడా చూస్తారు, వాళ్ళు చూసుకోవచ్చు. కానీ ముహూర్త సమయానికి చూడాలంటే ఏం చేయాలంటే జీలకర్ర బెల్లం పెట్టుకుంటే ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు చేయి పెట్టుకొని జీలకర్ర బెల్లం పెడితే వాళ్ళను మాత్రమే చూసేటువంటి అవకాశం ఉంటుంది. కనుక అలాంటి సుముహూర్త సమయానికి మనకి ఇటువంటి గొప్ప ఆచారాన్ని ఏర్పాటు చేశారు.
అదే తెలుగువారి ఆచారమే, తెలుగువారి పెళ్ళియే భద్రాచలంలో జరుగుతుంది. నిజానికి సీతారాముల కళ్యాణం తెలుగువారి పెళ్లి కాదు. ఆయన ఉత్తర దేశంలో అవతరించాడు, అయోధ్యలో అవతరించాడు రామచంద్రమూర్తి. అయోధ్యలో అవతరించినటువంటి రామచంద్రమూర్తికి కన్యాదాన సమయంలో జనక మహారాజు ఆ సీతారాములిద్దరిని ఎదురెదురుగా నించోబెట్టి, ఇయం సీత మమ సుత సహధర్మ చరీతవాని, ఓ రామ, ఇదిగో నా కూతురు చేతిని నీ చేతిలో పెడుతున్నాను. ఈ రోజు నుంచి ఇప్పటిదాకా నా కూతురు ఈవిడ, రేపటి నుండి నీకు సహధర్మ చరీతవా, రేపటి నుంచి నీకు ధర్మచారిణి అవుతుంది అని చెప్పి చేతిలో చేపెట్టి పాణిగ్రహణం చేశాడు ముహూర్త సమయానికి. సీతారాములకు కళ్యాణ సమయంలో అయోధ్యలో త్రేతాయుగంలో జరిగింది పాణిగ్రహణం. కానీ భద్రాచలంలో మాత్రం వారిద్దరూ ఒకరినొకరు చూసుకునేటువంటి చూపులు కలిసిన శుభవేళ. అటువంటి గొప్ప ఆచారం మనకి భద్రాచలంలో ఉంది. తెలుగువారి కళ్యాణ ముహూర్తాన్ని మనం ఇక్కడ జరుపుకున్నాం. ఇది గొప్ప విశేషం అన్నమాట. దాదాపుగా మీకు తిరుమలలో వెళ్తే తిరుమలలో ముహూర్త సమయానికి అక్కడ మాంగళ్య ధారణ చేస్తారు, ఉత్తర దేశంలో పాణిగ్రహణం చేస్తారు. మన దగ్గర మాత్రమే తెలుగువారి పెళ్ళి, తెలుగువారి ఆచారం ఉన్నటువంటి ఒక గొప్ప క్షేత్రం భద్రాచల దివ్యక్షేత్రం. వెంటనే ఇప్పుడు అయితే అలా అని మాంగళ్య ధారణ కూడా ఉంటుంది. మాంగళ్య పూజా కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వర్తిస్తారు. మాంగళ్య పూజ కాగానే మాంగళ్య ధారణ జరుగుతుంది. ततः श्रेयोक्त भूसोक्त प्रकारेण पुष्पोदकस्तपनं कृत्वा ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः भूमिं भूम्नाद्योर्वरिणान्तरिक्षं महित्वा उपस्थे देव्यदितेऽग्निमन्नादमन्नाद्यायादधे तदनन्तरं माङ्गल्यपूजां करिष्ये इति सङ्कल्प्य पुनः संकल्प्य प्राणायामं कृत्वा ओम 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 संकल्पित श्री सीता लक्ष्मण समेत श्री रामचंद्र स्वामिनः तिरुकल्याण महोत्सवाख्ये कर्मणि मांगल्य पूजां करिष्ये. తెలుగువారి వివాహ సంప్రదాయాలలోనే కనిపించేటువంటిది మనకి మాంగళ్యము. ఐదవ తనము ప్రసాదించేటువంటిది స్త్రీలకి ఈ మాంగళ్యము. ముత్తైదు తనము అంటారు కదా, అప్పటి వరకు మనకి ముక్కు పుడక ఒకటే మాత్రమే ఉంటుంది. వివాహం తర్వాత మంగళసూత్రము, అలాగే పాపిట పైన కుంకుమ, ఆ తర్వాత మెట్టెలు మొదలైనటువంటి మంగళసూత్రంతో వచ్చేటువంటి వీటికి ఐదవ తనము అని చెప్పి పేరు. అలా తెలుగువారి వివాహ వేడుకలలోనే మనకి ప్రధానంగా కనిపించేటువంటిది ఈ మంగళసూత్రం. అయితే మామూలుగా మానవులు ధరించేటువంటి మంగళసూత్రానికి 2 తాళిబొట్లు మాత్రమే ఉంటాయి. ఒకటి పుట్టింటివారు, ఒకటి మెట్టినింటివారు చేయించారు అని చెప్పి చెబుతారు. కానీ భద్రాచల క్షేత్రంలో తాళిబొట్టుకి మొత్తం 3 బిళ్ళలు ఉండటం మనం గమనించవచ్చు. 3 పతకాల మంగళసూత్రము అది. దాన్ని దేనికయ్యా అంటే, ఒకటి పుట్టింటివారు, ఒకటి మెట్టినింటివారు సీతమ్మ వారిని తమ కుమార్తెగా భావిస్తూ రామదాసు గారు మనందరి పక్షాన కూడా చేయించి ఏర్పాటు చేసినటువంటిది ఆ తాళిబొట్టు. అటువంటి తాళిబొట్టుకు మనకి అర్చనాదులు చేస్తున్నారు. మంగళం లాతీతి మాంగళ్యం అంటే మంగళాలను ప్రసాదించేటువంటిది మాంగళ్యం. అటువంటి దివ్యమైనటువంటి మంగళసూత్రానికి ఇప్పుడు ఆరాధనాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసిన తరువాత దానిని సమర్పించడం జరుగుతుంది. ఆ అర్చన కార్యక్రమం నిర్వహిస్తున్నారు అర్చక స్వాములు. ఓం భగవన్నారాయణాభిమతానరూప దురాధర్షాన్ నిత్యపుష్టాంకరేషణీం ఈశ్వరీం సర్వభూతానాంతామిహోపక్వయే శ్రియం దివ్యశ్రీచందనం సమర్పయామి పుష్పం సమర్పయామి. ఓం ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీః హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహా ఇమే పుష్పం సమర్పయామి ధూపమాఘ్రాపయామి. ఓం జితంతే దక్షిణతో వృషభ ఏధి హవ్యః ఇంద్రో జయాత్ న పరాజయాత అధిరాజో రాజసురాజయాతి. ధూపమాఘ్రాపయామి దీపం సందర్శయామి ఉల్లాసపల్లవితపాలిత సప్తలోకి నిర్వాహకోరకితనే మకటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. లక్ష్మీరమణ గోవింద గో. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి కుంకుమాదిపద్రవ్యైశ్చ పూజయామి. ఓం భగవన్నారాయణాభిమతానురూపస్వరూపరూపగుణవిభవైశ్వర్యశీలాద్యనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణగుణగణాం
పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయనీం నిరవధ్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం అనన్యశరణః శరణమహం ప్రపద్యే. ఆకారత్రయ సంపన్నామరవింద నివాసినీం అశేష జగదీశిత్రీం వందే వరదవల్లభా. ఓం శ్రీం శ్రియై నమః. ఓం చంద్రశోభిన్యై నమః. ఓం ఓం వైష్ణవ్యై నమః. ఓం ఓం విష్ణుపత్న్యై నమః. ఓం వరారోహాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం శారంగిణ్యై నమః. ఓం దేవదేవికాయై నమః. ఓం లోకసుందర్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం శ్రీం శ్రియై నమః. ఓం భూం భూమ్యై నమః. ఓం నీం నీలాయై నమః. మాంగళ్య ధారణ భద్రాచల క్షేత్రంలో 3 మాంగళ్యాలు ఉండడం ఒక విశేషం. సహజంగా అందరికీ 2 మాంగళ్యాలు ఉంటాయి. అత్తగారింటి మాంగళ్యం, పుట్టినింటి మాంగళ్యం. రామదాసు గారు తానే సీతమ్మ వారిని రామచంద్రమూర్తికి కన్యాదానం చేస్తున్నట్లుగా భావించి తన భార్య దగ్గర ఉండేటువంటి బంగారం, ఆవిడ ధరించినటువంటి మాంగళ్యాన్నే సీతమ్మ వారికి సమర్పించాట ఆయన. కనుక 3 మాంగళ్యాలు భద్రాచలంలో, ఒకటి జనక మహారాజుకు చెందిన మాంగళ్యం, ఒకటి దశరథ మహారాజుకు చెందిన మాంగళ్యం, మరొకటి రామదాసుకు చెందిన మాంగళ్యం. మరి మీరు ఇంకొక సందేహం రావచ్చు మీకు, జనక మహారాజు దశరథ మహారాజు ఇచ్చారండి దీనికి అని. ఇది భావన ప్రధానం అంతే తప్ప వాళ్ళు ఇవ్వల. రామదాసు గారే 3 మాంగళ్యాలు చేయించారు. ఆయన భావన ఏంటంటే జనక మహారాజు మాంగళ్యం ఒకటి, దశరథ మహారాజు మాంగళ్యం ఒకటి, తాను ఇస్తున్నటువంటి మాంగళ్యం అనేటువంటి భావనతో 3 మాంగళ్యాలు కలిగినటువంటి దానిని ఈనాడు సీతమ్మ వారికి అలంకరించేటువంటి ఏర్పాటు చేశారు. మాంగళ్య పూజ అయినది. అర్చక స్వాములు ఆ మాంగళ్యాన్ని మనందరికీ దర్శింపజేస్తారు. వెంటనే రామచంద్రమూర్తి ఆ మాంగళ్యాన్ని సీతమ్మ వారి మెడలో ఉంచుతారు. అంతా కూడా మనం సేవిద్దాం. హారతి జరుగుతున్నది. పూజ కార్యక్రమం అంతా కూడా అయిన తర్వాత మాంగళ్యానికి హారతి జరుగుతున్నది. అష్టలక్ష్మీ స్వరూపిణ్యై అష్టైశ్వర్యప్రదశ్రియై సౌభాగ్యప్రద దీక్షాయై మహాలక్ష్మ్యై సుమంగళం. లక్ష్మీరమణ గోవింద గోవింద, జానకీ రమణ గోవింద గోవింద. మాంగళ్య సూత్రాధిష్టాన దేవతాభ్యో నమః. యథాస్థానం ప్రతిష్టాపయామి. భగవతి మంత్రమూర్తే స్వపదమాసాదయా సాదయా క్షమస్వ. ఓం సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యాః కంఠే మంగళసూత్రం బద్ధ్వా. సేవించండి. అర్చక స్వాములు మనకి ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి మాంగళ్యం రామదాసు గారు తయారు చేయించినటువంటిది. ఇందాక మనం పచ్చల పథకాన్ని, చింతాకు పథకాన్ని, రామమాడను చూసినట్లుగానే ఇది కూడా అంత ప్రాచీనమైనటువంటి ఆ మాంగళ్యాన్ని, ఆ రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగళ్యాన్ని, 3 మాంగళ్యాలు కలిగినటువంటి మాంగళ్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో వేస్తూ ఉన్నాడు. ఇది అద్భుతమైనటువంటి సన్నివేశం. మనందరి యొక్క భాగ్య విశేషం వలన ఇటువంటి ఒక గొప్ప సన్నివేశాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అందరికీ అన్ని వైపులా అర్చక స్వాములు ఆ మాంగళ్యాన్ని దర్శింపజేస్తున్నారు. అంతా కూడా సేవించండి. ఇప్పుడు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తారు. సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యాః కంఠే ఆచార్యః హరింధ్యాయన్ సమర్పయేత్. ఓం సుమంగళీర్యం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యై దత్వాయాధాస్తం విపరేతనా. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు భవంతో మహాంతో అనుగృహంతు. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు. మాంగళ్యధారణ అయిన తర్వాత వారణమాయిరం అని కార్యక్రమం. నిజంగా ఈ కళ్యాణం, సీతారాముల కళ్యాణం అత్యద్భుతమైనటువంటిది. ఆనాడు మిథిలా నగరంలో సీతారాముల కళ్యాణాన్ని దర్శింపలేకపోయామే అనుకునేటువంటి మనకు రామదాసు గారు ఈ భద్రాచలంలో ఈ శ్రీరామనవమి నాడు కలుగజేశారు. ఆనాడు మనం చూడలేకపోయినా ఈనాడు అర్చామూర్తులుగా వేంచేస్తున్నటువంటి
ఈ భద్రాచల రాముడి కళ్యాణాన్ని సేవించేటువంటి భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. ఆ వారణమాయిర కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తారు. గోదాదేవి రంగనాథుణ్ణి తాను వివాహం చేసుకున్నట్లుగా కలగని తనకు వచ్చినటువంటి ఆ కలను తన స్నేహితురాళ్లకు చెప్తుంది. ఆ కలలో తనకు రంగనాథుడికి ఏ పద్ధతిలో వివాహం జరిగిందో దాన్నంతా వర్ణించి చెప్తుంది. ఇదంతా కూడా కళ్యాణానికి సంబంధించినటువంటి వృత్తాంతం కనుక ఈ ప్రబంధాన్ని అక్కడ అనుసంధిస్తూ ఆ విధంగా ఆ ఒక ఆటలాగా నారికేళములతో బంతి ఆటలాగా వధూవరులిద్దరూ ఆడుకుంటున్నారనేటువంటి భావన. నిజానికి అక్కడ అర్చకులు ఇద్దరే ఆడుకుంటూ ఉన్నారు, కానీ ఒక అర్చకుడు రాముడు అని ఇంకొక అర్చకుడు సీత అని మనం భావించాలి. వారి విధంగా సీతారాములు ఇద్దరూ ఈ విధంగా బంతి ఆట ఆడుతున్నారు అనేటువంటి భావనతోటి ఈ ప్రబంధం ఉంటుంది. ఆ ప్రబంధాన్ని చక్కగా చెవులారా విందాం మనం. దీనివలన సత్సంతానం కలుగుతుంది. సంతానం లేనటువంటి వారికి, వివాహం కానటువంటి వారికి వివాహం అవుతుంది అంటారు ఈ ప్రబంధ శ్రవణం వలన. శ్రీశైలేత్యాది ప్రణతోస్మి నిత్యం அல்லினாள் தாமரமேல் ஆரணங்கினின் துணவி மல்லினாடாண்டமடமையில் மெல்லியலாலாயர் குலவேந்த நாகத்தாள் தென் புதுவை வேயர் பயந்த விளக்கு வாராணாமாயிரம் சுழாவாலம் செய்து நாராயண நம்பி நாடக்கின்னேதிர் பூராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோராணன் நாட்டாக்கான கண்டேன் தொழினான் நாராயணமாயிரம் சுழாவாலம் செய்து நாராயண நம்பி நாடக்கின்னேதிர் பூராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோராணன் நாட்டாக்கான கண்டேன் தொழினான் இந்திரனுள்ளிட்ட தேவர் கூழமெல்லாம் வந்தீருந்தென்னை மகள் பேசி மந்திரத்து மந்திர கோடியூடுத்தி மாணமாலை அந்தாரி சுட்டக்கான கண்டேன் தொழினான் ஆயனு காத்தான் கண்டகானவினை வேயர் புகழ்வெள்ளி புத்தூர் கோன் கோதை சொல் தூய தமிழ் மாலை இறைந்தும் வல்லவர் வாயுன்னக்காலை பெத்து மகிழ்வாலே ஆயனு காத்தான் கண்டகானவினை வேயர் புகழ்வில்லி புத்தூர் கோன் கோதை சொல் தூய தமிழ் மாலை இறைந்தும் வல்லவர் வாயுன்னக்காலை பெத்து மகிழ்வாரே स्तोमत्रयस्त्रिगुंशे भुवनस्य पत्नी विवस्वद्वाते अभिनो गृणाहि घृतवती सवितराधिपत्यैः पयस्वतीरन्तिराशानो अस्तु ध्रुवा दिशां विष्णुपत्न्यघोरास्येषानासहसोयामनोता बृहस्पतिर्मातरिष्वोत वायुः सन्धुवानावाता अभिनो गृणन्तु विष्णम्भो दिवो धरुणः पृथिव्या अस्येषाना जगतो विष्णुपत्नी विश्वव्यजा विषयन्ते सुभूतिः शिवानो अस्मदिरुपस्थे महादेव्यै च विद्महे श्रीभूसख्यै च धीमहि तन्नो नीला प्रचोदयात् సీతారాముల దివ్య కళ్యాణ మహోత్సవ సమయమునందు చూడి కొడుతనాచియార్ సంభావన. ఇప్పుడు వారణమాయిరం అయిన తర్వాత స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి అక్షతారోపణం, తలంబరాల వేడుక. ఇది మన సంస్కృతిలో, ముఖ్యంగా మన తెలుగువారి సంస్కృతిలో ఇది కూడా ఒక గొప్ప విశేషం. ఇందాక మనం జీలకర్ర బెల్లం గురించి ఎలా అనుకున్నామో,
ఈ తలంబ్రాల వేడుక కూడా మన తెలుగువారికి మాత్రమే ఉన్నది. అటువంటి ఒక విశేషమైనటువంటి తలంబ్రాలు. ముఖ్యంగా శంకరాచార్యుల వారు ఆ తలంబ్రాల గురించి చాలా గొప్పగా చెప్తారు. జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితా న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితా స్రస్తా శ్యామల కాయకాంతి కలితా యా ఇంద్రనీలాయితా ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామవైవాహికా అని సీతారాముల కళ్యాణ సందర్భంలో ఒకరికొకరు వారు తలంబ్రాలు వేసుకుంటున్నప్పుడు, ఇప్పుడైతే మనం తలంబ్రాలు అనంటే అక్షతలు వేస్తున్నాం, కానీ ఆనాడు సీతారాములిద్దరూ ముత్యాలు పోసుకున్నారట. ముత్యాలు మణులతో కూడినటువంటి అద్భుతమైనటువంటి రత్నాలను వాటిని వారి శిరస్సున వారు వేసుకున్నారు. అయితే ముఖ్యంగా ముత్యాలు దాంట్లో ప్రధాన పాత్ర వహించాయి. ముత్యాలు తెల్లనైనటువంటివి. రామచంద్రమూర్తి నల్లనైనటువంటి వాడు. నల్లనైనటువంటి రాముడు తలపాగా చుట్టుకున్నాడు, తెల్లని తలపాగాని పెళ్లి సందర్భంలో. సీతమ్మ వారు సహజంగానే బంగారు బొమ్మ ఎర్రగా ఉంటుంది. ఆవిడ గోరింటాకు పెట్టుకుంది తన చేతికి, అది ఎర్రగా ఉంది. తెలుపు దగ్గర ఏ రంగు పెట్టినా ఆ రంగు ఆ తెలుపుకు వర్తిస్తుంది. తెల్లనైనటువంటి ముత్యాలు సీతమ్మ వారి చేతిలో, ఎర్రనైనటువంటి చేతిలో ఉండేటప్పటికీ ఆ తెల్లని ముత్యాలు ఇంద్రనీలమణుల్లా పద్మరాగాలుగా అయిపోయాయట. యా ఇంద్రనీలాయిత యా పద్మరాగాయిత పద్మరాగాలుగా అయ్యాయి. ఆ తర్వాత సీతమ్మ వారు తన చేతిలో ఉన్నటువంటి ఎర్రగా కనిపించేటువంటి ముత్యాలను రాముడి తలపాగా మీద వేశారు. తలపాగా తెల్లగా ఉంది కదా, అప్పుడు ఆ తలపాగా మీద అవి తెల్లని కుంద ప్రసూనాల్లాగా అయినాయట. కుంద ప్రసూనాలు అంటే మల్లె పువ్వుల్లాగా తెల్లగా అయ్యాయి. ఆ తల మీదే ఉండవు కదా, తల మీద వేసిన తర్వాత కిందకి జారిపోతున్నాయి. రాముడు నల్లగా ఉంటాడు, ఇంద్రనీలమణి సన్నిభుడు రామచంద్రమూర్తి. ఆయన తల మీద నుంచి జారుతూ ఉంటే ఆయన నల్లదనం ఆ ముత్యాలకు అంటుకొని ఇంద్రనీలమణులాగా ప్రకాశించాయని. ఒకే తెల్లని ముత్యాలు సీతమ్మ చేతిలో ఎర్రగాను, రాముని తల మీద తెల్లగాను, రాముని పైనుంచి నల్లగాను 3 రకాలుగా కనిపించాయి అని, ఇటువంటి ముత్యాలు మీ అందరికీ కూడా శుభాలు కలుగజేయాలి అని శంకరాచార్యుల వారు అద్భుతంగా వర్ణించారు ఆ కళ్యాణ ఘట్టాన్ని. అటువంటి ఆ ముత్యాలు మన భద్రాచలంలోనే చాలా చోట్ల, అన్ని చోట్లలో ఈ రోజుల్లో కళ్యాణాల్లో ముత్యాలు సమర్పిస్తున్నారు, కానీ ముత్యాలు సమర్పించేటువంటి ఆచారం ఆరంభమైంది భద్రాచలంలోనే. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వం తరఫున, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇక్కడికి విచ్చేసి ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తున్నారంటే, ఆనాడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి తానీషా గారి ఆచారం ఇది. అనూచానంగా వస్తున్నటువంటి ఆచారం. ఇక్కడ చూసి మిగతా క్షేత్రాల్లో గవర్నమెంటు ఆయా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది, కానీ భద్రాచలానికి ఉండేటువంటి వైశిష్ట్యం ఏమిటంటే, ఆనాడు రామదాసు గారిని జైల్లో పెట్టడం వలన తానీషాకి రాముడు కనిపించి రామదాసుని జైలు నుంచి విడిపించి తానీషాను కూడా అనుగ్రహించి ఒక ముస్లిం అయినటువంటి తానీషా రామభక్తుడయ్యేట్లుగా చేసినటువంటి ఒక గొప్పతనం అనేటువంటిది భద్రాచల క్షేత్రానికి ఉన్నది. కనుక ఈ భద్రాచలానికి ఉండేటువంటి ప్రాచీనత, భద్రాచలానికి ఉండేటువంటి మహత్తు, భద్రాచల రాముడికి ఉండేటువంటి మహిమ, ఆయన లోకానికి చాటినటువంటి ఒక గొప్ప దివ్యక్షేత్రం ఈ భద్రాచల దివ్యక్షేత్రం. ఈనాడు ఆ ఆచారాన్ని, ఆ సంప్రదాయాన్ని కాపాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడికి విచ్చేసి, వారే కాక వారి పరివారంగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, మన మంత్రివర్యులు, మన దేవాదాయ శాఖ మంత్రి అందరూ వచ్చి ఈనాడు రామచంద్రమూర్తి యొక్క సేవలో పాల్గొంటూ ఉన్నారు. మరొక గొప్ప విశేషం ఈనాటి కళ్యాణానికి, పరాభవనామ సంవత్సర శ్రీరామనవమి కళ్యాణోత్సవానికి ఏమిటి విశేషం అంటే, ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు అక్కడ సరిగ్గా ఈ పునరుద్ధరణ కార్యక్రమాలని ప్రారంభించి వస్తున్నారు. నిజంగా అది ఎంత గొప్ప అదృష్టం. ఎప్పుడో రామదాసు గారు కట్టారు, మళ్ళీ ఇది 50లో పునరుద్ధరణ జరిగింది ఆలయానికి. 58లో ఆ పునరుద్ధరణ, 58లో ప్రారంభమైనటువంటి పునరుద్ధరణ 68లో ఆలయం అనేటువంటిది ఆవిష్కరింపబడింది. ఈ కళ్యాణ మండపం ఇక్కడ మనం ఉంటున్నామంటే 68లో ఇది ఆవిష్కరింపబడింది. 68లో ప్రారంభించబడింది. 50 నుంచి 54, 58 నుంచి పునరుద్ధరణ సంఘం ఏర్పడి ఆనాడు 68లో ఇది ప్రారంభించారు.
ఆలయం కూడా ఈనాడు మనకు ఉన్నటువంటి స్ట్రక్చర్ అంతా కూడా ఆ రోజు ప్రారంభించబడింది. తిరిగి ఈనాడు అదేవిధంగా లోపల ఉండేటువంటి మూలమూర్తుల ఆలయం ఎలా జరగాలో అదేవిధంగా జరగాలి అని మన ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు మొదలైనటువంటి ఈ జిల్లా మంత్రులు మొదలైనటువంటి వారు ఎంతో కృషి చేసి ఇప్పుడు మనకి ఈ విధంగా 351 కోట్లు ఇప్పుడు మొట్టమొదటి విడతగా రిలీజ్ చేశారు. గొప్ప విషయం. రాబోయేటువంటి సంవత్సరం మనకి గోదావరి పుష్కరాలు, ఆ పుష్కరాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లతో పాటుగా భద్రాచల ఆలయంలో చుట్టూ ఉండేటువంటి మండపం అంతా కూడా నల్లరాతి కట్టడంతో లోపల ఉండేటువంటి చుట్టూ ఉండేటువంటి ఆలయాలన్నీ కూడా రాతి ఆలయాలతోటి ఇవన్నీ కూడా గొప్ప ప్లాన్ తోటి సిద్ధం చేశారు. మొత్తం మీద 587 కోట్లు, సుమారుగా 600 కోట్ల బడ్జెట్ తోటి త్వరలో భద్రాచలం నిత్య నూతనంగా అత్యద్భుతంగా తయారవబోతున్నది. ఇటువంటి ఒక గొప్ప సేవ మనకి మన ప్రభుత్వం తరఫున ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి లభించడం అనేటువంటిది రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంగా నేను భావిస్తూ వారికి సకల శుభాలు రామచంద్రమూర్తి కలుగజేయాలని దేవస్థానం తరఫున ప్రార్థిస్తున్నాను. క్షీరేణ ప్రక్షాళ్య విరవదాయ క్షీరఘృతపాణినా విరవస్కేర్య సామ్రాజ్యమితి శిరసి నిక్షిపేత్. ఓం ప్రజాపతిస్త్రియాయశః ముష్కయోరజధాత్సవం కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజయేహమా మోదః ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితः సవః తృప్వేవ కామస్య తృప్యాని దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాకూతిం వాచः సత్యమసేమహే పశూనాం రూపమన్నస్య యశశ్రీశ్రగితాం మయీ యథాహమస్యా తృప్తగ్స్త్రియై పుమాన్ యథాస్తే తృప్యతే పుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య తృప్యాని యజ్ఞస్య కామ్యః ప్రియః దదామీత్యగ్నిర్వదతే హంతే వాయురాదత్ హంతేతి సత్యం చంద్రమా ఆహ ఆదిత్యः సత్యమోమితి ఆపస్తత్ సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణా. ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ట్యగుం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. ఓం శ్రియో మే కామః సమృద్ధ్యతా ధర్మో మే కామః సమృద్ధ్యతా పశవో మే కామః సమృద్ధ్యతా యజ్ఞో మే కామః సమృద్ధ్యతా. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం. అక్షదారోపణ ముహూర్త సుముహూర్తోస్తు భవంతో మహాంతో అనుగృహంతో రోపణ ముహూర్తోస్తు. జయ బోలో రామచంద్ర భగవాన్ కి, రాజిత సీతామాయికి, లక్ష్మణ స్వామికి, పవనసుత హనుమానికి. జై శ్రీరామ్. భద్రాద్రి రామ గోవింద, భక్త రామదాస వరద గోవింద. అక్షతారోపణ అయింది. ఇప్పుడు దేవాలయాలు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి స్వామివారికి కళ్యాణ సందర్భంగా పట్టు వస్త్రాలు అక్కడి నుంచి మాలిక వీటన్నిటి కూడా మర్యాదగా తీసుకొచ్చారు. ఆ తర్వాత శ్రీమన్నారాయణ జీయర్ స్వామి వారు, అదేవిధంగా శృంగేరి పీఠాధిపతులు, రామదాసు వంశస్థులు, తూము నరసింహదాస్ గారి వంశస్థులు, వీరంతా కూడా స్వామివారికి కళ్యాణ సందర్భంగా పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నారు. ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు. అదేవిధంగా మంత్రివర్యులైనటువంటి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దంపతుల తరఫున పట్టు వస్త్రాలు, ఒక వెండి పళ్ళెము, అలాగే తలంబ్రాలను అందించడం జరిగింది. అలాగే బత్తుల శివధర్ రెడ్డి గారు, బత్తుల హేమలత, శ్రీనివాస్ శాంతి గారు కూడా అందించడం జరిగింది. అదేవిధంగా శ్రీ జస్టిస్ పమిడిగంటం కోదండరామయ్య గారు స్థాపించిన పీతాంబరం ట్రస్ట్ ద్వారా శ్రీ శృంగేరి శారదామఠం ద్వారా చదివించిన పట్టు పీతాంబరములను ఇచ్చినవారు పమిడిగంటం శ్రీ రఘురాం గారు. అలాగే భక్తరామదాసు గారి పేరుతో శ్రీ రాముల వారికి అంబాసత్రం వెంకటరమణ హరిదాసు గారు అమ్మవారికి సమర్పిస్తున్నటువంటి పత్రు వస్త్రాలు. అదేవిధంగా శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారు మైసూరు దత్తపీఠం వారు
పట్టు వస్త్రాలను ముత్యాల తలంబరాలను సమర్పించారు. వాటన్నిటిని కూడా ఇప్పుడు స్వామివారికి సమర్పించడం జరుగుతున్నది. జై శ్రీరామ్. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. శ్రీ శ్రీనివాస ఈశానాం జగదోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరశిఖాం తత్క్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాధిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీరమణ గోవింద గో ఇందిరారమణ గోవింద அகலகில்லே நிறையமென்னே அலர்மேல் மங்குரமார்பா நிகரில் புகழாய் உலகம் மூன்னுடையாய் என்னையாழ்வானே நிகரில் அமரர் முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே புகழொன்னில்லாவடியேன் உன்னடிக்கீழ் அமர்ந்து புகுந்தேனே. రామదాస్ గారి వంశస్థులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసింతు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధి కంటి నదీ తటంబు బొడగంటిని భద్రనగాధివాసమున్ కంటి నిలాతనూజనురు కార్ముక మార్గణ శంఖ చక్రముల్ గంటిని కంటిని మిమ్ము లక్ష్మణుని గంటి కృతార్థుడనైతినో జగత్కంటక దైత్య నిర్దళనా దాశరథీ కరుణాపయోనిధి. లక్ష్మదాస్ గారి తరఫున వారి వంశస్థులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. వామాంకస్థిత జానకిం పరిలసత్కోదండ దండంకరే చక్రంజోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. కళ్యాణోత్సవంలో అక్షతారోపణం అలాగే మర్యాద కార్యక్రమాలు కూడా జరిగాయి. అలాగే ప్రముఖ గాయకులు శ్రీమాన్ రామాచారి గారు కూడా పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. దీర్ఘాయురారోగ్యమఖండభూతిం సామ్రాజ్య వృద్ధిం సకలేష్ట సిద్ధిం కళ్యాణ బుద్ధిం స్థితపోష వృద్ధిం భద్రాద్రి రామో దిశదాత్ సదా వహ. ఎంతో కన్నుల పండుగగా జరిగింది భద్రాచల సీతారాముల యొక్క కళ్యాణము. ఈ కళ్యాణాన్ని ఎవరైతే దర్శిస్తారో వారికి అశ్వమేధ యాగ ఫలితం లభిస్తుంది అని చెప్పి మనకి బ్రహ్మపురాణం చెబుతోంది. అటువంటి దివ్యమైనటువంటి ఫలితం అంతా కూడా ఈనాడు ప్రత్యక్షంగా చూసేటువంటి మీకు, పరోక్షంగా టీవీల నుంచి చూసేటువంటి భక్తజనం అందరికీ కూడా ఆ భాగ్యం దక్కాలని ప్రార్థిస్తూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇంకా అప్పుడే కళ్యాణం కాలేదు, పూర్తి కాలేదు, తలంబరాలు అయిపోయాయి. ఇప్పుడు అమ్మవారు ఎదురుగా ఉండేటువంటి అమ్మవారు మరి స్వామివారి పక్కకి చేరాలి. స్వామివారి పక్కకి చేరిన తర్వాత హారతి ఇవ్వాలి, అప్పుడు కళ్యాణం పూర్తి అయినట్లు. అందుకని అంతా కూడా ఇప్పుడు వేదాశీర్వచనం జరుగుతుంది. తెర వేసి అమ్మవారిని స్వామివారి పక్కన వేంచేపు చేస్తారు. అంతవరకు మనం వేచి చూద్దాం.
यो वैतां ब्रह्मणो वेद मृतेनावृतां पुरीम् तस्मै ब्रह्म च ब्रह्मा च आयुः कीर्तिं प्रजां ददुः भागधेयेनैवैनं प्रणयति ब्राह्मणा ऋषेय उद्धरे ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ताः सर्वा वेदविदुब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्नाश्लीलं कीर्तयेदेता एव देवताः प्रीणाति पर्याप्त्या अनन्तरायाय सर्वस्तोमोऽतिरात्र उत्तममहर्भवति सर्वस्याप्त्यै सर्वस्य जित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतञ्जीव शरदो वर्धमान इत्यभिनगमो भवति शतमिति शतं दीर्घमायुः वृदेनावर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः अग्ने यशस्विन् यशसेमवर्पयेन्द्रावतीमपचति मिहावः अयं मूर्धा परमेष्टि सुवर्चास्तमानानामुत्तमश्लोकोऽस्तु पश्यति पुत्रं पश्यति पौत्रं प्रजया पशुभिर्मिथुनैर्जायते यस्यैवं विदुषोऽग्निहोत्रं जुह्वति यौजेन देवं वेद इन्द्रश्रेष्ठानि श्रेष्ठानि द्रवीणानि प्रवीणानि देहि देहि चित्तिं चित्तिं दक्षस्य दक्षस्य सुभगत्वं सुभगत्वमस्मे सुभगत्वमिति सुभगात्वम् अस्मे इत्यस्मे दोषं म्रीणाम् ह्रीणामरिष्टिम् अरिष्टिं तनूनां तनूनां स्वात्मानं स्वात्मानं वाचः वाचस्सूदिनत्वं सुदिनत्वमह्ना सुदिनत्वमिति सुदिनात्वम् अह्नामित्यह्ना ततो न देतान् द्वन्द्वमिन्द्रेण देवताः सस्यन्ते द्वन्द्वं वै मिथुनं तस्मात् द्वन्द्वान्मिथुनं प्रजायते प्रजात्यै प्रजायते प्रजया पशुभिरेवं वेद नवो नवो भवति जायमानोऽह्नाङ्गेतुषसामेत्यग्रे भागं देवेभ्यो विदधात्याजं प्रचन्द्रमास्तिरति दीर्घमायुः सर्वेभ्यो वै सर्वेभ्यः सर्वेभ्यो वै कामेभ्यः कामेभ्यो वै सर्वेभ्यः सर्वेभ्यो वै कामेभ्यः वै कामेभ्यः कामेभ्यो वै कामेभ्यः सन्धिः सन्धिः कामेभ्यो वै कामेभ्यः सन्धिः कामेभ्यः सन्धिः सन्धिः कामेभ्यः कामेभ्यः सन्धिर्दुहे दुहे सन्धिः कामेभ्यः कामेभ्यः सन्धिर्दुहे सन्धिर्दुहे दुहे सन्धिः सन्धिर्दुहे तत्तद्दुहे सन्धिः सन्धिर्दुहे सन्धिरिति सन्धिः दुहे तत्तद्दुहे दुहे तद्यजमानः यजमानास्तद्दुहे दुहे तद्यजमानः यजमानास्तत्तद्यजमानः सर्वान् सर्वान् यजमानास्तत्तद्यजमानः सर्वान् यजमानः सर्वान् सर्वान् यजमानः यजमानः सर्वान् कामान् कामान् सर्वान् यजमानः सर्वान् कामान् सर्वान् कामान् कामान् सर्वान् सर्वान् कामानवाव कामान् सर्वान् सर्वान् कामानव कामानवाव कामान् कामानवरुन्धते रुन्धते वकामान् कामानवरुन्धते रुन्धते रुन्धते वावरुन्धते रुन्धते इत्युरुन्धते सन्त्वासकं सन्त्वासिञ्जामि सिञ्जामि त्वासकं सन्त्वासिञ्जामि सिञ्जामि सिञ्जामि त्वा सिञ्जामि यजुषा सिञ्जामि त्वा सिञ्जामि यजुषा सिञ्जामि यजुषा यजुषा सिञ्जामि सिञ्जामि यजुषा प्रजां प्रजां यजुषा सिञ्जामि सिञ्जामि यजुषा प्रजा प्रजां यजुषा यजुषा प्रजामायुराय प्रजा यजुषा यजुषा प्रजामायुः प्रजामायुरायुः प्रजां प्रजामायुर्धनं धनमायुः प्रजां प्रजामायुर्धनम् प्रजामिति प्राजा आयुर्धनं धनमायुरायुर्धनं च धनमायुरायुर्धनं च धनं च चेति च श्रेयो वसीय आयत् सम्भूतं भूतं चित्रः केतुः प्रभानाभान् सम्भा ज्योतिष्मागुस्तेजस्वानातपग्गुस्तपन्नभितपन्ने रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः नवो नवो
భవతి భవతి నవో 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 భవతి జాయమానో జాయమానో భవతి నవో 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 భవతి జాయమానః భవతి జాయమానో జాయమానో భవతి భవతి జాయమానోన్హామన్హాం జాయమానో భవతి భవతి జాయమానోన్హాం అన్హాం కేతుః కేతురన్హామన్హాం కేతురురసాముషసాం కేతురన్హామన్హాం కేతురురసాం కేతుః కేతురురసామేత్యేత్యుషసాం కేతుః కేతురురసామేత్యుషసామేత్యేత్యుషసాముషసామేత్యగ్రే ఏత్యగ్రే అగ్రయేత్యేత్యగ్రే భాగం దేవేభ్యో దేవేభ్యో భాగం భాగం దేవేభ్యో వివిదేవేభ్యో భాగం భాగం దేవేభ్యో దేవేభ్యో వివిదేవేభ్యో దేవేభ్యో విదధాతి దధాతి విదేవేభ్యో దేవేభ్యో విదధాతి విదధాతి దధాతి వివిదధాత్యాయన్నాయం దధాతి వివిదధాత్యాయన్ యాయన్నాయం దధాతి దధాత్యాయన్ ప్రప్రాయన్నాయం దధాత్యాయన్ ప్రాయన్ ప్రప్రాయన్నాయన్ ప్రచంద్రమాశ్చంద్రమాః ప్రాయన్నాయన్ ప్రచంద్రమాః ప్రాయన్ ప్రచంద్రమాశ్చంద్రమాః ప్రచంద్రమాశ్తిరతి చంద్రమాః ప్రచంద్రమాశ్తిరతి చంద్రమాస్తిరతి తిరతి చంద్రమాస్తిరతి దీర్ఘం దీర్ఘం తిరతి చంద్రమాస్తిరతి దీర్ఘం తిరతి దీర్ఘం దీర్ఘం తిరతి తిరతి దీర్ఘమాయురాయుర్దీర్ఘం తిరతి తిరతి దీర్ఘమాయుః దీర్ఘమాయురాయుర్దీర్ఘం దీర్ఘమాయుః ఆయురిత్యాయుః శ్రియమేవావరుంధే శీతే వాతే పునర్నివేద్యాః క్షేమో వే రాష్ట్రస్య శీతో వాతః క్షేమమేవావరుంధే శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠితః దీర్ఘాయురారోగ్యమఖండభూతిం సామ్రాజ్యవృద్ధిం సకలేష్టసిద్ధిం కళ్యాణబుద్ధిం శతకోటవృద్ధిం భద్రాద్రిరామో దిశదాత్ సదా వః అంగీ శంఖీ చక్రీ చనందకీ శ్రీమాన్నారాయణో విష్ణోభిరక్షతు సంతి భవంతో మహాంతో నిగృహంతు వేదోక్తం పరిపూర్ణమాజుష్యం భూయాదితి భవంతో మహాంతో గృహంతు అస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం లీలయా అవతీర్ణస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః సంవత్సర ప్రయుక్త వసంతపక్ష నవాహ్నిక ధ్వజారోహణ తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి ఆహ్నిక తృతీయ దివసే శ్రీరామనవమి ప్రయుక్త దివ్య తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి మంత్రలోపే తంత్రలోపే క్రియాలోపే ద్రవ్యలోపే శ్రద్ధాలోపే సతి యథాశాస్త్రపదనుష్ఠితం భోజాదితి భవంతో మహాంతో గృహంతు తథాస్తు అత్ర స్థితానాం సమస్త భక్తజనానాం సకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆజురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు సర్వే జనాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు సర్వదేశదశాకాలేష్వ్యాహత పరాక్రమా రామానుజార్య దివ్యాజ్ఞా వర్ధతాం అభివర్ధతాం. జై బోలో రామచంద్ర భగవాన్ కీ. స్వామివారికి హారతి సమర్పిస్తూ ఉన్నారు. అంతా కూడా సేవించుకుందాం. కళ్యాణానంతరం ఇంతవరకు ఎదురుగా కూర్చున్నటువంటి సీతమ్మ వారు స్వామివారి పక్కనే చేరారు. ఈనాడు ఆ కళ్యాణోత్సవం పూర్తవుతున్నది. ఆ సందర్భంగా ఈ హారతిని మనం స్వీకరిద్దాం. రేపటి రోజున పట్టాభిషేకోత్సవం. మనకు ఈ ఉత్సవాలు రెండు రకాలుగా ఉంటున్నాయి. ఒకటి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు, నవాహ్నిక వసంత నవరాత్రులు రెండు. పాడ్యమి నుంచి ఈరోజు వరకు 9 రోజులు వసంత నవరాత్రులు.
సప్తమి నుంచి పూర్ణిమ వరకు ఉండేటువంటి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ఇవి రెండు కలిపి 15 రోజుల పాటు మనకి భద్రాచలంలో ఉత్సవాలు జరుగుతాయి. ఈ 9 రోజులు ఈ రోజు వరకు రామాయణ పారాయణ జరిపి రేపటి రోజున పట్టాభిషేకం రామాయణ పారాయణాంగంగా మనం వైభవంగా నిర్వహించకపోతున్నాం. ఈరోజు మనం కళ్యాణం ఎంత వైభవంగా అయితే సేవించామో అంత వైభవంగాను ఈ పట్టాభిషేకం జరుగుతుంది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం మంగళాశాసన పరైర్పదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. జయ బోలో రామచంద్ర భగవాన్ की सीता माता की लक्ष्मण स्वामी की राम भक्त हनुमान की भक्त रामदास गारी की समस्त भक्त वृंद की जय. మనకు అందరూ మీ స్థానాల్లో నుంచి నెమ్మదిగా వెళ్ళడానికి నిష్క్రమించడానికి ప్రయత్నించండి. భజన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆ భజనను మీరు వింటూ ఉండండి, వింటూ అంటూ ఉండండి భజన. जय श्री राम, जय श्री राम, जय जय श्री राम. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, జై శ్రీరామ్. जय श्री राम. హలో హలో మనం అందరం భజన చేద్దామా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై
ఎవ్వరూ వెళ్ళిపోకుండా కూర్చోండి. చక్కగా భజన చేద్దాం అందరం. ఈరోజు ఎంత భజన చేస్తే అంత పుణ్యం మనకి. మా ఆర్కెస్ట్రా కనెక్షన్ ఇస్తున్నారు. ఈ లోపల మీ చప్పట్లే మాకు ఆర్కెస్ట్రా. ఒకసారి అందరు గట్టిగా చేతులు పైకెత్తి భజన చేస్తూ పాడదాం. అందరు రెడీగా ఉన్నారా భజనకి? ఒకసారి చేతులు పైకెత్తండి. చరణములే నమ్మితి, చరణములే నమ్మితి, నీ దివ్య చరణములే నమ్మితి. చరణములే నమ్మితి, నీ దివ్య చరణములే నమ్మితి. చరణములే నమ్మితి, నీ దివ్య చరణములే